కంగ్రాచులేషన్స్. అంటే ఇందులో మనం కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, న్యాయ సేవలు పెట్టండి. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి ఏమా జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు డివిజన్ నెంబర్ 10 ఇక్కడ కార్పొరేటర్ రమేష్ గారి వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంకి రావడం జరిగింది. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడికి ఈరోజు గృహప్రవేశానికి డిప్యూటీ మేయర్ గారు, మేము కార్పొరేటర్, మేమందరం కలిసి కూడా వీళ్ళ దగ్గర పాల్గొనడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఇందాక ఒక అమ్మ కూడా అన్నది, రేవంత్ రెడ్డి గారికి మీరు ఇట్లా కలిస్తే చెప్పండి అమ్మ, కృతజ్ఞతలు చెప్పండి, ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పండి అని కూడా చెప్పింది. రేవంత్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి ఇందిరమ్మ ఇల్లు రావడం కూడా చాలా గొప్ప విశేషం అని చెప్పండి. డివిజన్ నెంబర్ 10లో చంద్రయ్య పద్మ దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఈరోజు మాకు ఆహ్వానం రావడం, ఈ ఏరియా కార్పొరేటర్ రమేష్ గారి ఆధ్వర్యంలో మా మేయర్ గారు గుమాల్ మమతమ్మ గారు, నేను ఈ ఇందిరమ్మ ఇంటి ఓపెనింగ్కి వచ్చి ఇక్కడ రథం జరుగుతూ ఉంది. వీళ్ళు ఆరోగ్యాలతో ఎప్పుడు హాయిగా ఉండాలని చెప్పి కోరుకోవడం. ఈ ఇల్లు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరూ బంధువులతోన గృహప్రవేశం చేసుకుంటూ ఉంటే రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఏదైతే పేదింటి వాళ్ళకు ఏదైతే ఇల్లు అనేది, గృహం అనేది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు ఒక్కొక్క ఇల్లు గృహప్రవేశాలు చేసుకుంటూ పోతుంటే కనీవిని ఎరగని రీతిలో ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. టౌన్లో కూడా ప్రతి వార్డులో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఇండ్ల ఓపెనింగ్ అవుతూ ఉన్నాయి. ప్రతి పేదింటి బిడ్డ కూడా వెనుకటికి ఇందిరమ్మ ఇండ్లు చూసినారు, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లే చూస్తున్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళ 10 ఏళ్ళ పబ్బం గడుపుకున్నారు, కానీ ఎవరికి న్యాయం జరగలే. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక్కొక్క ఇల్లు ఇండివిజువల్ హౌజులు కట్టుకొని హ్యాపీగా ఆనందంగా పిల్లాపాపలతో హాయిగా ఉండాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ఇండ్లను కానీ, సంక్షేమ పథకాలను కానీ ప్రజలకు, పేద ప్రజలకు ఎప్పటికీ అందిస్తున్నటువంటి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, వీరందరి ప్రేమ, అనురాగం, ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి, మన ముఖ్యమంత్రికి, ఈ ఏరియా కార్పొరేటర్కు, మా ఎమ్మెల్యే గారికి, మా మేయర్ గారికి, మా అందరికీ చల్లని చూపు ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది కూడా ఉంటుందని, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఇల్లు శాంక్షన్ అవుతాయి. ప్రతి ఒక్క పేదింటి కళ ఏదైతే ఉందో, పేదల కళ ఏదైతే ఉందో, ఇల్లు గృహం ఉండాలని చెప్పి వాళ్ళ కళ నెరవేరుతుంది. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని పేదింటి వరకు ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్లుగా మా కష్టం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ, వీరందరి ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటాం. నా పేరు ఏ చంద్రయ్య, మా భార్య పేరు పద్మ. మాకు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీలలో ప్రధానమైనది ఇందిరమ్మ ఇల్లు. ఒక పేదింటి కుటుంబాలకు ఇల్లు అనేది చాలా ప్రధానమైనది. అటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు, మిగతా కులాలకు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ సహాయం అందించడం అనేది అది చాలా ప్రధానమైన
కార్యక్రమంగా నాకు అనిపిస్తుంది. అది మెయిన్గా నేను ఒక లబ్ధిదారునిగా ఒక సొంతిల్లు పేద తరగతి ఎవరికైనా కానీ సొంతిల్లు నిర్మించుకోవడం అనేది చాలా ఒక ఒక తపన లాంటిది, అదొక జీవిత ఆశయం లాంటిది. అటువంటి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 లక్షల రూపాయలు సహాయం చేయడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నాకు ఆ గృహప్రవేశ కార్యక్రమానికి మెయిన్గా మా మేయర్ గారు మమతా మేడం గారు మరియు డిప్యూటీ మేయర్ గారు సురేందర్ రెడ్డి సార్ గారు, మా వార్డ్ కార్పొరేటర్ రమేష్ బాబు గారు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని, మా జీవితాంతం దాదాపుగా మాకు తెలిసినంత వరకు మేము నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా అనుకూలంగా ఉంటామని ఆశిస్తున్నాం. కారణంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.